ఇదంతా ఇగో మట్టి పట్టేసింది. అంటే వాటర్లా ఉండి 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 ఏళ్ళు ఉండి ఉండి కూడా ఎంత బాగుంటుంది అంటే ఈ పండ్లు తింటే. ఇదంతా కూడా మంచిగా కట్టెల మీద కాల్చుకొని ఎకరం జాగాలో ఉన్నటువంటి ఇల్లు అన్నమాట. భోజనాలు ఇట్లా. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే చింతల్టాన ఈ గ్రామం అంతా కూడా చింతల్టానలో ముంపు గ్రామంలో మునిగిపోయింది. ఈ గ్రామం అంతా కూడా వరద ఏదైతే వాటర్ ముంపు గ్రామం వాటర్ ఇక్కడికి మానేరు నీరు ఇక్కడికి వస్తే ఇదంతా కూడా మునిగిపోతుంది. ఈ ప్రాంతం అంతా కూడా చూడండి, ఇది చింతల్టాన. ఇక్కడ ఈ ఊరు ఇటు ఇక్కడి నుంచి వస్తే మాత్రం సిరిసిల్ల నుంచి ఇట్లా వచ్చినాం. ఇటు జనంతో ఎప్పుడు కూడా ఈ తొవ్వ రద్దీగా ఉండేది. ఇప్పుడు అంతా కూడా ఎట్లుందో చూడండి. అక్కడ మనకు కనబడేది కొడుముంజ ప్రాంతం, అది ఇటు పోతే నాంపల్లి ప్రాంతం. ఇటు ఈ గుట్టలు ఇవన్నీ కూడా ఈ తాళ్ళన్నీ కూడా మునిగిపోయినాయి వాటర్లో. ఇవల్ల వాటర్ తగ్గి మనకు ఈరోజు కనబడుతుంది. ఇంకా ముందుకెళ్ళి చూద్దాం. కొడముంజ ఎల్లమ్మ గుడి కూడా ఉంటుంది అక్కడ. అక్కడ దూర ప్రాంతంలో కొడుముంజ ఎల్లమ్మ మనకు కనబడుతుంది, కానీ ఇక్కడ లాంగ్ డిస్టెన్స్ వల్ల వాటర్ కొంచెం అటు ఉంది. రామప్ప గుడి ఇంకా అటు సైడ్ కూడా ఉంటుంది కొడుముంజది. నాంపల్లి గుట్ట ఇదే. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు సాయంత్రం ఎంత పీస్ఫుల్ ఉంది. చాలా వాతావరణం అంతా కూడా చాలా ఎంతో దృశ్యం కూడా చాలా అద్భుతంగా ఉన్నటువంటి వాతావరణం ఈరోజు. కొంచెం మొదలైనట్టుగా కూడా ఇక్కడ ఉంది. అక్కడ వర్షం కూడా పడుతున్నట్టుగా మనకు గమనించవచ్చు. అక్కడ వర్షం పడుతుంది. అక్కడి నుంచి ఇగో ఈ గుట్ట నాంపల్లిది. కొంచెం జూమ్ చేస్తుంది, మనకు అర్థమవుతుంది. ఇగో ఇక్కడ పాము పడగది ఇక్కడ ఉన్నది చూడండి, కట్టడం, భారీ కట్టడం ఇక్కడ ఉంది. ఇక్కడ వచ్చేసి గుట్ట మనకు కనబడుతుంది. వాతావరణం అయితే మొత్తం ఇది వర్షం పడే సూచనలు అయితే బాగా కనబడుతున్నాయి. ఇప్పుడు ఆయన కూడా ఇక్కడికి వచ్చినాం. ఇక్కడి నుంచి ఈ తోవ మాత్రం మనకు ఇప్పుడు చింతల్టాన వెళ్తుంది. చింతల్టాన ఎల్లమ్మ గుడి వరకు అక్కడికి వెళ్ళి మనం చూద్దాం. ఎల్లమ్మ గుడి చాలా పెద్దది. అక్కడ ఉన్న పరిస్థితి ఏంటో చూద్దాం. ఇక్కడైతే మాకు చెట్టు విరిగి చూడండి ఏ రకంగా ఉందో. మంచి కళాకృతి దాల్చినటువంటి చెట్టు అయితే ఇక్కడ కనబడుతుంది. మనతో ఇంకా ఉన్నాడు. మంచి ఆకారం అయితే అక్కడ ఉన్నది. దుప్పి కొమ్ములలాగా ఒక ఆకారం అయితే మంచి బ్రహ్మాండంగా కనబడుతుంది. అక్కడ దిగి ఎందుకో ఫోటో దిగాలనిపిస్తుంది కదా. ఒకసారి క్లిక్ అనిపిద్దాం. ఓకే, ఇక్కడ కూడా ఒక మంచి స్టిల్ ఇస్తాడు. వెనుక మాత్రం వాతావరణం ఎటేటో పోతుంది. వర్షం అంతా అటు సైడ్ వెళ్తుంది. ఇంతకుముందు ఈ గుట్ట సైడ్ ఉంటే కొంచెం ముందుకెళ్ళింది వర్షము, కానీ ఇక్కడైతే ఏం పడతలేదు వర్షం. ఒకసారి ముందుకైతే వెళ్దాం ఫ్రెండ్స్. అక్కడికి వెళ్తున్నాం. ఇక చూద్దాం ఇక్కడ ముంగట ఇంకా ఎట్లాంటి పరిస్థితులు ఉన్నాయి. ఇగో ఇట్లా ఉంది వాతావరణం మొత్తం. వెండి మేఘాలు అంటారు చూడు, వెండి మేఘాలు, మేఘామృతం అట్లా మెరుస్తుంది మేఘాలు అంటే కూడా. ఆ గ్రే కలర్లా, ఆ వైట్ కలర్లో, యాష్ కలర్లా మేఘాలు చాలా బాగున్నాయి మొత్తానికి అయితే. ఎంత గ్రీనరీ ఉంది చూడండి. ఇది గుట్టలు మొత్తం వాటర్ నిండిపోతాయి. గ్రీనరీ సూపర్ లొకేషన్ ఉంది ఇది. వాటర్ వస్తాయి, పచ్చదనం మొత్తం కూడా ఇంత బాగుంది ఇది లొకేషన్. ఇది
ఇదంతా వాటర్తో నిండిపోతుంది అన్నమాట. వర్షం ఇది ఇక్కడ వాటర్ పైనుంచి మానేరు నుంచి ఇస్తే కనుక ఇదంతా నిండిపోతుంది వాటర్తో. రోడ్డు మాత్రం కొంచెం అట్లే ఉంది, బాగానే ఉంది, వెళ్ళొస్తుంది మంచినే. కాస్త కచ్చగా ఉంది కానీ నడుస్తుంది. అయితే ఇటు సైడ్ చెట్లు కొంచెం వనమే ఉండడం వల్ల ఇల్లు అనేది ఇక్కడ ఏం లేవు. అందుకే మనకు ఇల్లు కొల్లి అలాంటివి ఇక్కడ ఏం కనపడలేదు. కానీ చెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ చెట్లు ఉండేటివి, మంచి తోటలు ఉండేటివి, ఇవన్నీ పొలం గట్లు అన్నమాట. అక్కడ ఉన్న వాటర్ ఎక్కడ కొంచెం చూడండి, సైడ్ అంతా వాటర్ ఉంది, ఇక్కడ దాకా లేదు. అంత వాటర్ ఉంది. ఎల్లమ్మ గుడికి అయితే ఇప్పుడు దగ్గరలో ఉన్నాము. ఎల్లమ్మ గుడి మనకి అక్కడ లైట్ కనబడుతుంది చూడండి, ఇదే ఎల్లమ్మ గుడి. ఎంత బాగుండే తెలుసా, అది చాలా బాగుండే గుడి అంతా. ఇప్పుడు ఎట్లా ఉందో చూడాలి. ఇలాగే నిలిచిపోయినా గుడి, ఇది గుడి, ఎల్లమ్మ గుడి. దీనికి అందమైన బొమ్మలు గీసినాం. ఒకప్పుడు దీన్ని గుడి చేసిన, నేనే పెయింటింగ్ చేసిన. అప్పుడు ఆ పెయింటింగ్ అంతా వెళ్ళిపోయింది. ఈ గుడి పాండు శిల్పి కట్టిండు, సిరిసిల్ల ఆయన మేస్త్రి అన్నమాట ఆయన. ఇక్కడ విగ్రహాలు చూసిందా, విగ్రహాలు చూడండి ఇక్కడ ఒకసారి. ఇది చింతటాన గౌడ సంఘం కులస్తులు అంతా కూడా, గౌడ కులస్తులు ఇది నిర్మించుకున్నారు. అమ్మవారు రేణుకా ఎల్లమ్మ గుడి. ఇక్కడ వచ్చేసి మాతమ్మ గుడి, అంతా కూడా మాతమ్మ. ఇది మాతమ్మ గుడి. ఒకసారి చూద్దాం ఇది ఫస్ట్. అయితే ఈ రెండు విగ్రహాలు అయితే ముంగట ఉన్నాయి, ద్వారపాలకులు అనుకుంటా. అవి అయితే చేతులు ధ్వంసమైనవి. లోపల చూడండి, ఇగో ఇది మాతమ్మ దేవత. మట్టి అంతా కూడా గుళ్ళోకి వచ్చి చేరింది. గోడకు ఏమాత్రం పెయింట్ లేదు. అరే ఇవన్నీ ముంజలు. ఇవన్నీ ముంజలు అన్నమాట, రాలిపోయి ఉంటాయి కదా ఈ చెట్ల నుంచి. ఈ ముంజకాయలన్నీ రాలిపోయినాయి. ఇది తెల్ల, అది కొంచెం నిన్నమన్న పడ్డది. అది 2 రోజులు అయ్యేది పడి, ఇది ఈ రోజు పడ్డది ప్రొద్దున. ఇది మంచిది, ఫ్రెష్ ఉంటుంది. ఇవి పండ్లు అన్నమాట. ఇవి తాటి పండ్లు, తాటి పండ్లు కదా. తాటి పండ్లు ముంజలు. ఇలా లోపల ముంజలు ఉంటాయి కదా, కాయలు ఉన్నప్పుడేమో ముంజలు వెళ్తే అందులో ముంజలు తినేవాళ్ళు ఎండాకాలంలో. తర్వాత ఇప్పుడు పండ్లు పండినవి. ఈ పండ్లను కూడా ఎంత బాగుంటాయంటే, ఈ పండ్లు తింటే ఇదంతా కూడా మంచిగా ఒక కట్టెల మీద కాల్చుకొని, ఒక మంటలో కాల్చుకోవాలి. కాల్చుకొని తింటుంటే ఎంత మధురంగా ఉంటుంది. మామిడి పండు కూడా పనికిరాదు. మామిడి పండ్లా ఉంటుంది. మంచి బంగినపల్లి మామిడి పండ్లు అంటారు చూడు, దాన్ని మించిన అమృతం ఉంటుంది ఇందులో. అద్భుతంగా ఉంటుంది. మంచిగా ఇది పీసు సేమ్ మామిడి పండు అద్భుతంగా ఉంటుంది. ఇవి నేను దాచిపెట్టుకుంటున్నాను.
కాటమరాజు విగ్రహం కింద పడింది, గుర్రం పైన ఉన్నాడు కదా. తులసమ్మ. ఇక్కడ తులసమ్మ విగ్రహం కూడా ఉంది, కానీ మొత్తం పెయింట్ అంతా వెళ్ళిపోయింది, ఎక్కడ కూడా లేదు. ఇప్పుడు చూడండి, ఇదంతా ఇగో మట్టి పట్టేసింది. అంటే వాటర్లో ఉండి 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 ఏళ్ళు ఉండి ఉండి కూడా పట్టేసింది మట్టి. విగ్రహం బాగానే ఉంది, ఇంకా ఎక్కువ క్రాక్స్ ఏం రాలేవు, బాగానే ఉంది. ఇదంతా కూడా ఇగో పొట్టు పట్టేది, పొట్టు పొట్టు అయింది ఇదంతా. ఎంతో బ్రహ్మాండంగా ఉండేది గుడి, ఇట్లా అయిపోయింది. ఇగో ఇవి పులులు, ద్వారానికి అటు ఇటు పులులు ఉన్నాయి. ఫ్రెండ్స్, దీనికైతే తాళం ఉంది. తాళం అయితే ఏ జమాన్ లేచిందో తాళం అయితే ఇప్పుడు ఏం చేయలేము. ఇప్పుడైతే లోపల విగ్రహాలు మనకు కనబడాలి. ఇగో లోపల విగ్రహాలు ఇగో ఇట్లా ఉన్నాయి. ఎల్లమ్మ విగ్రహం, ఇక పరశురాముడి విగ్రహం కనబడుతుంది. పక్కనే చంద్రాలదేవి కూడా ఉంది. జంపన్న, గణపతి, చిటికలనాథుడు, ఇంకా కొన్ని విగ్రహాలు సరిగ్గా కనబడతలేవు. డొక్కలనాథుడు, చిటికలనాథుడు, జంపన్న, పరశురాముడు పక్క ఉంటే ఇలాగవరు కూడా కనబడుతుంది. ఇక ఈ పక్కన నిల్చున్న విగ్రహం ద్వారపాలకులు. లోపల భయంకరంగానే ఉంది. ఇగో ఇటువంటి పరిస్థితి అయితే ఉంది. కలర్స్ పూర్తిగా వెళ్ళిపోయినాయి. అమ్మవారి ఎంతో అందంగా ఉన్నటువంటి ఎల్లమ్మ విగ్రహం. విగ్రహం అయితే భారీ విగ్రహం, చాలా అందమైన విగ్రహము. అప్పుడైతే నిర్మించారు. ఇప్పుడున్న పరిస్థితి అయితే ఇది. పైన సీలింగ్ అంతా కూడా మునిగిపోయి, ఇదంతా మునిగిపోయి ఎట్లయిందో చూడండి, సీలింగ్ అంతా కూడా. కానీ క్రాక్స్ ఏం రాలేదు గుడికి, ఎలాంటి క్రాక్ కూడా రాలేదు. ఇక్కడ చుట్టుపక్కల చూస్తే ఇటువంటి పరిస్థితి ఉంది. వర్షం వస్తుంది అనుకున్నాం, వర్షం ఏం రాలేదు, కానీ చాలా బాగుంది ఇక్కడ. ఇగో ఇది బ్యాక్ సైడ్ అనమాట, గుడి వెనుక సైడు మీద గోపురం. అక్కడ దాకా వచ్చినాయి అన్న వాటర్. గోపురం అక్కడ దాకా చివరి గోపురం చివరి వరకు కూడా అక్కడ దాకా నీళ్ళు వచ్చినాయి. అంతా కూడా కొన్ని సంవత్సరాలు ఈ నీట మునిగి ఉంది ఈ ఆలయం అంతా కూడా. కనబడుతుంది కదా, కానీ మంచిగానే ఉంది గుడి. క్రాక్స్ ఏం రాలేదు ఇప్పటివరకు అయితే. పెయింట్ మాత్రం భారీగా పోయింది. ఆ గోడకంతా పెచ్చు ఇట్లా పాకులు అయితే పట్టేసింది. అక్కడ బాయ్, అది బాయ్, అది ఒక వాటర్ ట్యాంక్ కూడా ఉంది. అక్కడ కూడా గాజుల బాయ్ ఉంది పెద్దది, ఇంకా అటు కూడా ఉంది, అక్కడ ఉంది. ఎస్, డౌన్లో ఇట్లా ఉంది పరిస్థితి. ఇవన్నీ తోట అంత మామిడి తోట, అది ఇది గెచ్చలు ఏంటో కచ్చికాయరా, కస్కెలు ఇది ఉంటే కలిగిపోయింది. అవే చిన్నప్పుడు పాలగోకు గీక్కుందాం.
అవి పురుగు సంబంధించే అన్న పీతలు పీతలకు సంబంధించి అది ఆల్చిప్ప ఏమంటారు చిన్నప్పుడు దీనిలో పాలు పోసి పాలు కాబట్టిన గోగును ఇట్లా దీంతో కసుకలతో గీకుదురు అట్లా. ఈ చిప్పలు కూడా ఉన్నాయి. రైట్. ఇది వల ఇక కడితే చుట్టుకపోయింది. అవి చిక్కుకుంటాయి కదా వలలు, ఇవి అవేనా అన్నట్టు చేపల కోసం వేసిన వలలు పోతాయి. ఉన్నాయి ఇట్లా మెల్లగా బాగా పెద్ద ఉంది. వాటర్ ఫుల్ ఉన్నాయిదా. ఇక్కడనే కళ్ళు తాగుదురు అంతా వీళ్ళు. నీళ్ళు ఫ్రెష్ ఉంటే మస్తు దుంకచ్చు. అబ్బో వాటర్ మీదనే ఉన్నాయి కదా. చేప చచ్చిపోయిందా? బొమ్మదే ఉంది బొమ్మ. వాటర్ మంచిగా వచ్చారు గాజులు బంద్ పైకే ఉన్నాయి. ఇది ఒకప్పుడు ఊరికి అంతా కూడా ఈ సప్లై ఉంటుండే అన్నట్టు, ఇళ్ళకి వెళ్ళే వాటర్ సప్లై ఉంటుంది ఊరి ప్రజలకు అందరికి కూడా. ఇది మంచినీటి బావి అన్నట్టు. ఇటువంటి పరిస్థితి ఉంది చుట్టుపక్కల కూడా. ఒక్క చెట్టు కూడా ఆకలేదు, అన్నీ పోయినాయి. లాంగ్ డిస్టెన్స్లో మాకు ప్రకృతిలో గుడి అయితే ఇలా ఉంది. చెప్పేస్తే అయిపోతుంది అట్లా. అన్న ఇది మీ ఊరేనా? అట్లా వాటర్ ఉండవచ్చు. బాయ్ చిన్న బాయ్ ఇక ఉంటాయి కానీ కనబడతాయి. సాదాబాయి గుడికి సంబంధించిన గుడికి సంబంధించిన వాళ్ళది. చేదుకొని కాళ్ళు కడుకోడు బొంగలు కడుకోడు అన్నీ అవి అట్లా. ఇది 8/4/88. 88 88 ఇళ్ళ కూడా వాటర్ ఫుల్ ఉంది. ఎక్కువ 50 ఏళ్ళ కింద 50 ఏళ్ళ కింద చిన్న పాము కూడా ఉంది. ఈయన చిన్నపిల్ల అప్పుడు వెళ్ళిపోయారట. పడుతుంది అనుకుంటున్నాం కానీ పడతలేదు. పడదు 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 పడదు. మంచిగా ఉంది. ఇప్పుడు చూడు ఇక ఇటు బాగుంది లొకేషన్. ఇదంతా మంచిగా ఉంది. ఇది పడిపోయిన చెట్టు అన్న, చాలా రోజుల కింద అయితే పడ్డది. ట్రై చేస్తా. ఇదేం కింద పడదు అన్న, కానీ ఈ పొట్టు వెళ్తుందేమో అని భయం. వెళ్ళదు. ఓ అటు నడవాలంటే కష్టమే మనకు. ఇల్లు స్టార్ట్ ఇక ఏ కాడికి పోతే ఇల్లు స్టార్ట్ చింతలటానా విలేజ్. బస్ స్టాండ్ ఇది బస్ స్టాండ్. ఇది చింతలటానా బస్ స్టాండ్ అని. ఇక్కడ బోరింగ్ ఉండదు కదా తమ్మి, గీనైనా ఉండగా ఇక్కడ అన్ని షాపులు. ఇది గ్రామ పంచాయతా? బోరింగ్ బోరింగ్ ఇదేంది గాంధీ గద్దెనా? ఇది గాంధీ గాంధీ గద్దె. అయ్యో లోపలికి వెళ్ళి
ఇక్కడ ఇక్కడ అప్పుడా ఎండు ఏందా కొంచెమా రాలే కానీ ఇది సరిపోయిందని. అక్కడ ఉన్నాయి వాటర్ అది. వాటర్ ట్యాంకు ఇవన్నీ కూడా మునిగిపోయినాయి. ఈడో బస్ స్టాండ్ ఉంది కాదు, నేను అదే బస్ స్టాండ్ అనుకున్నా. ఓకే ఇది మానది రైట్. ఓకే రెండు ఉన్నాయా? ఇది మనం అటు పోతావా? ఇదే కదా మన సంధి ఇక్కడనా? గదే ఇల్లు ఇల్లది. ఇది చెట్టు పక్కది ఇదే ఇల్లే వీళ్ళది. రావుతాయి ఇవన్నీ ఇవి వీళ్ళ పాలెళ్ళ అన్నదంలో ఇల్లు అన్నట్టు అట్లా. ఇదంతా వీళ్ళదే సామ్రాజ్యం. వాళ్ళదేమో గా ఇల్లు కదా, గది కదా, ఈ తో పక్క పనది ఇది. పానం కొట్టుకుంటుంది, బాధ అనిపిస్తుంది. బాధ అనిపిస్తుంది అన్న ఇవన్నీ చూస్తుంటే. అదే అదే క్రికెట్ ఆడు డక్కీలు గోటీలు అన్నీ ఆడుకొని పట్టాలు డక్కినా కూడా సలాకలు అన్నీ ఆడు ఈ సందిలో. ఇగో ఇదే ఇల్లు అన్న. ఇగో ఇక్కడ దాకా ఇది పేరాడు అన్నగారిది ఇక్కడే. ఈ అన్నది చింతలతాన ఇక్కడే ఉంటాడు ఆయన. ఆయన ఇల్లు ఇది, అతని వాళ్ళ ఇల్లు ఇది. ఏ రకంగా ఉంది చూడండి, కూలిపోయి. ఇది తోవా, ఇది లోపలికి ఎంట్రన్స్ అన్నట్టు. ఇది గేట్, ఇది గేట్ అన్నట్టు. ఇది గేటు ఇల్లది, ఇది గేటు. ఇది ఏంది పాత్రాలకా? రేకులు రేకులు. ఆ ఎల్లమ్మ గుడి జాతర అయినప్పుడు నేను వచ్చిన ఇక్కడికి, వీళ్ళు పిలిచారు నన్ను. ఎల్లమ్మ జాతర అప్పుడు నేను వచ్చిన, వీళ్ళు నన్ను ఇన్వైట్ చేస్తే వచ్చి ఇంట్లో కూర్చుండి అన్నం తిన్నా. ఇంట్లో కూర్చుండి మందు తాగినా, అన్నం తిన్నా. ఇట్లా ఇదంతా ఉండే. ఇక బాయ్ కదా, పెళ్ళైంది ఇక్కడనే. ఇది గేటు ఎంట్రన్స్ అన్నట్టు. ఇట్లా ఇట్లా ఉండేది. అంత అది కొత్త రూమ్ వేసినప్పుడు అది అటు ఇటు ఆంజనేయ అటు గణపతి పెట్టాం. ఆంజనేయ ఉంటుంది పక్కబండి ఆంజనేయుడు స్వామి గణపతి ఇట్లా ఉండే అన్నట్టు. ఇట్లా ఆడికెళ్ళి ఇంట్లోకి ఎంట్రీ. ఇది మళ్ళీ ఇట్లా తవ్వా అటు వేరేటోళ్ళవి. అప్పుడు ఇవి ఖచ్చితంగా ఉండే కదా. హౌస్ అన్న ఇది, ఇంటికి ఒకటి వాళ్ళ బాయ్ డాక్టర్. ఇది హౌస్ మేలే ఇరుగుతాయి. హౌస్ ఇది ఇలా వాటర్ తీసుకొని ఇలా పోసుకుందరు అన్నట్టు. ఇది బాత్రూమ్. నల్లలు రాకముందు బావి ఉండే, బావిని కంటిన్యూ చేసాం. నల్లలు వచ్చినాక ఇళ్ళకి వెళ్ళి నల్ల పైప్ అని వేసుకుందాం. నీళ్ళు ఉన్నాయి అన్న. ఇగో ఇట్లా ఇది తో ఇట్లా ఇళ్ళకు ఇది ఒక రూమ్ వేసిన తర్వాత చెల్లి తర్వాత ఇదేమో వంట రూమ్, కిచెన్ లెక్క. కిచెన్ ఇటు టీవీ హాల్ లెక్క, ఇటు బెడ్రూమ్. అటు బెడ్రూమ్ ఉండే, ఏది ఉండే. తర్వాత ఇది రూమ్ వేసారు.
ఏది ముంగటికి ఈ పెరడంతా ఇల్లదే అటు అటు బాత్రూమ్ ఉండే బాయ్ దాకా ఆ గోడ ఆ గోడ దాకా ఇంటికి ఒక బాయ్ కంపల్సరీ ఫస్ట్ వెనకడ అది బాత్రూమ్ ఇది ఇంకొక బాయ్. అది బాత్రూమ్ ఇదో బాయ్ ఇల్లది ఎవరిది ఏంటి ఇల్లు ఇంటికి కంపల్సరీ బాయ్ ఉంటది బాత్రూమ్ ఉంటది తర్వాత నల్లలు వచ్చినాక నల్ల పెట్టుకున్నారు నల్లతో కుండు ఉంచుకున్నారు అన్నట్టు కలకలని ఈయనైతే బాగా సెంటిమెంట్ వీడు పెద్ద జామ చెట్లు ఉంటాయి ఇటు నిమ్మ చెట్లు బత్తాయి చెట్లు అన్ని ఉండే చెట్లు జామ చెట్టు ఇక్కడ నిమ్మ చెట్టు ఉండే ఇక్కడ బత్తాయి చెట్టు దానిమ్మ చెట్టు ఉండే రిసెప్షన్ స్టేజ్ ఇన్నే వేసారు రిసెప్షన్ స్టేజ్ ఇన్నే ఇక్కడ భోజనాలు ఇట్లా అక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా మొత్తం ఇదంతా ఉన్నది ఇక్కడ భోజనాలు ఇవన్నీ ఇప్పుడు ఇళ్ళ కంటే బాత్రూమ్ లేక నడుతున్నాయి ఇప్పుడు ఇల్లు అయితే ఏమైందంటే అన్న ఇల్లు అనేది ఫస్ట్ కట్టారు అప్పుడు మట్టితో కట్టారు బాత్రూమ్ అనేది కొన్ని ఏళ్ళ తర్వాత 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత అప్పుడు సిమెంట్ తోడు కట్టే వరకు అవి ఆగినాయి మట్టి గోడలు అనేది కూలినాయి అన్నట్టు నాని అట్లా ఫస్ట్ ఇల్లు కట్టినప్పుడు ఓన్లీ బాయిలు అవ్వలేదు. వాళ్ళు ఇంకొన్ని ఇల్లు కూడా అన్ని తీసుకొని మన ఇటుక కానీ రౌతులు కానీ తీసుకుపోయారు. ఏది మన కట్టెలు దూలాలు బాత్రూమ్ దేనికి సంబంధించి ఉంటుంది అట్లా ఇటు సైడ్ ఇది అన్ని పనికచ్చేటి తీసుకుపోయారు అట్లా వీళ్ళు కూడా కట్టెలు మీది కట్టెలు దర్వాజాలు కిటికీలు గిట అవన్నీ గ్రిల్స్ కొన్ని రేకులు ఉన్నాయి కానీ దాని మీద పడ్డట్టుంది. రేకులు ఎక్కినాగానే ఆయన మళ్ళీ వచ్చే వరకు కింద పడి ఉన్నాయి. గాడుకు పడ్డాయా ఏమైనా బర్రు దొరికినాయా ఆయన తెలియదు. ఇరిగిపోయినాయి ఇసి పెట్టినాం మీదికి జాగ్రత్తగా తీసినాం తీసి కింద పెట్టినాం. పెట్టాక 2-3 రోజులైనా వచ్చి తీసుకోవాలని చూస్తే ఆయన పలగొట్టున్నాయి. అది మనసులో బాగా తెలియదు. ఇట్లా ఇట్లా ఈ చెట్ల బట్టి గెట్టు బర్రెలను ఇడగట్టేతురు ఇడగట్టేతురు బర్రెలు దూడేలు ఇట్లా ఉంటుండే పెంటది కలకల మంచిగా ఉంటుండే. ఇక్కడ అదే చేతులు కక్కదా ఏంటి ఏం క్రషర్ అది క్రషరా అది గుట్ట అయితే సందులోకి వస్తే ఒక 20-30 సంచ కాయలు చింతపలకాయ ఇప్పుడు కానీ ఇప్పుడు పోతలేరు ఎవరు. అప్పుడు అట్లా దింపుతురు సందిలో మీద కాయలు కంపల్సరీ. ఏ అవాయి అన్నీ ఇవన్నీ ఆదికాస్తాయి ఘోరం. ఆ చెట్టు మొత్తం మునిగిపోయింది కదా. చెట్టు మొత్తం మునుగుతుంది. ఇది మొత్తం మునుగుతుంది. అది టేక్ షెట్. అది టేక్ షెట్టే టేక్ షెట్టే రైట్. ఇల్లు ఇల్లే ఇది ఎవరు వేరేటోళ్ళు కదా. అదే అదే ఇప్పుడు ఈ నూకల మేర చుట్టాలు ఇల్లు ఎక్కడే మన చిన్నబాబు ఉండే కొన రేవాళ్ళు వాళ్ళ ఇంటి ఇవన్నీ మాలేనా అప్పుడు ఎంతనే 85-90 కడుపుండే అప్పుడే. మరి మాది కిందికి ఇంకా ఇంకా మొత్తం కిందికి దానికి తవ్వ ఇదేనా ఇంకా రైట్ రైట్ ఇది అదే కదా. మరి అంత ఫ్రెష్ ఉంది ఇప్పుడు అటు పోతున్నాయి ఏమన్నా అటు ట్రాక్టర్లు గిట్లా పోతున్నట్టున్నాయి. ట్రాక్టర్ ఏమన్నా రవ్వు తీసుకపోయేటోళ్ళు ఇడ్డీలు వస్తారు కదా. ఓకే ఓకే చూద్దాం పోరాటు బస్ స్టాండ్ అయితే 10-11 అడ్డ ఈడ బస్ స్టాండ్ అంతే అది ఇక ముచ్చట్లు సూపది గల్ల ముచ్చట్లు. బాత్రూమ్ అవ్వా ఇప్పుడు ఊరు పెద్దగా ఉండే మళ్ళీ ఇల్లు కూడా బాగుండే కాబట్టి బాగా సార్ పిల్లలు కూడా బాగా మంది ఉంది. మొత్తం అక్కడికి వెంబడికి జనాభా అంతా ఆడికి బాత్రూమ్ అన్న ఇది బాయ్ అది బాయ్ అదే బాయ్ బాత్రూమ్ ఇంటికి ఒక బాత్రూమ్ కంపల్సరీ. అప్పుడు అంతకుముందు బాత్రూమ్ లేనప్పుడు ఎటు పోదురు అటు పోదురా అటు అవుట్డోర్ అన్నట్టు అవుట్డోర్ పోతారు ఇక బయట. అంతే ఇప్పుడు అన్న 20 ఏళ్ళ కింద అంతా అటుదేనా బయటకైనా 20 ఏళ్ళ నుంచి మనకు బాత్రూమ్లు అయినాయి. అప్పుడు బాత్రూమ్ పట్టుకొని కట్టుందా డబ్బులు పట్టుకోవడం
ఇక మొగలేమో అటు పొలాలకు లేకపోతే ఆడలు డబ్బులు పట్టుకుని పోదురు డబ్బులు పట్టుకుని పోదురు, అప్పుడు చరిత్ర పట్టుకుని పోదురు. మరి ఓడేనా కరెక్టే. పొలాల పండి అటు ఇటు పోదురు. అటు ఇటు రోడ్ల పైన కూర్చుంటే లక్షలు లేతురు. రాత్రి కూకుపోదురు కానీ పొద్దున్న కూకపోదురు. గదే గదే నేను యాదగిరి నాకు అది ఒక్కటే బస్ స్టాండ్ అనుకున్నా. మర్చిపోయినా నేను అయితే అది గానే అనుకున్నా. ఇటు మళ్ళీ షెడాబ్ ఎక్కి మళ్ళీ దిగినాం. ఓకే ఓకే మర్చిపోయినా అది. ముందే అనుకున్నా ముందటైనా కానీ అక్కడనే ఇంకా జర్రల ముంగడికి వచ్చినాక అనుకున్నా ఇప్పుడు గిట్లా పోదు మనం గిట్లా ఇళ్ళ ముంగడికి వెళ్ళి గిట్లా పోదు. అబ్బా ఇళ్ళకే కరెక్టే. గిడ పెట్టుకుందాం బాన్లు గిట్లా పెట్టుకుందాం అన్నాడు అదేందో అది మన వాళ్ళు పెట్టింది వచ్చి గిడ ఆగింది బండి మీ పెళ్ళికి. అక్కడికి వెళ్ళి మంది సంది కానీ గిటో పెట్టిరు బండి. పోవచ్చు. ఇప్పుడు ఇక్కడ మామిడి తోట ఖరాబ్ అయిపోయింది తమ్మది. ఖరాబ్ అయింది మొత్తం కూడా చింతటానా. అక్కడక్కడ కొన్ని బాయిలు ఇక్కడ వాటర్ అయితే ఇక్కడ వాటర్ ఉంది. ఇదే రోడ్ నుంచి మనం వెళ్తే కనుక చీర్లవంచ పాత వాటర్ ఏడుదాకా ఉన్నాయి. ఇక వాటర్ ఏడుదాకా ఉన్నాయి. వాటర్ ఉన్నాయి. ఇక్కడ దుంకి కట్టదాకా పోవచ్చు. ఏమైనా పోరాదా మెల్లగా పోవచ్చు. అదే మొన్న మనోడు వేసేది. ఎంత మంచి లొకేషన్ అన్న. సూపర్ లొకేషన్. తీసుకో ముంగడ తీసుకో. వావ్ ఏం సూపర్ ఉంది ఇది. చేపలు చూడు గడ్డకు యుద్ధం దుంకినా చూసినావా? నీరుగల భలే హైలైట్ ఉంది. ఎవడు మన ఎగ్జామ్ చంపేసిన మళ్ళా పూరి జగన్నాథ్ తీసిన సినిమా తీసినట్టుంది ఇక్కడ. బాగుంది లొకేషన్. తీసుకో ఇట్లా పొలమే ఓకే. ఇంకొన్ని పోతే జైలు అవన్నీ ఇక అవి చేపలు సాదేటి అవన్నీ ఆక్వా ఏమంటారట అవి. ఇది ఏంటి ఇది అది వాళ్ళు పోయేదానికా ఇది ఇది తీసుకుందా. మోటార్ ఉంది కదా పోతారు ఆడి పోతారా వీటికాడికి. అవునా 20,000 అంటాడు ఏమో అంటాడు. వీళ్ళు ఏనే పోతుంటారు ఏంది. తమ్ముడు ఇక్కడనేనా
మునగదా ఇది? అది ముంచుతారా ఇది చాలు చేసి కిందికి? ఈ పైపులు ఏంది? పైపులు ఎక్కితే మునగదా ఇది? మనకి ఇట్లా ఉంది. అయితే ఇవి ఉన్నాయి పైపులు, అవి ఇట్లా 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 ఉంటాయి అన్నట్టు. మునగనేది మునగనేది ఇది బ్యాలెన్స్ కోసం అక్కడ తీసుకున్నాం కానీ ఇంకొక కిలోమీటర్ ఉంటుందా? ఇప్పుడు ఇలాగ దంచుకొని పోవచ్చు కదా బండి. ఒకసారి మేము బిర్మికల్ గట్లమేనా అది ఏటని తెలియదు కదా. ఇక ఇట్లా కొద్దిగా ఇట్లా కనబడితే అది ఎటు అయితే తప్పుకొని అలవాడకు. అవ్వ గడ లోతు ఉంటుంది గడ ఆడ ఉంటుంది. ఇదేంటిది? ఇది చేపనా? చేప. ఒక ప్రాణి అంతమైపోయింది. పెద్దదే ఇది. పెద్దదే 3 కిలోలు ఉంటుంది. ఇది అటు ఇటు ఇది పడని అన్నట్టు వైపు. ఇది గ్రామ పంచాయతీ ఆఫీసు. ఇది మొత్తం కూలిపోయినటువంటి చింతల్టానా గ్రామ పంచాయతీ ఆఫీస్ అనమాట. ఇది ఒక పహారీ గోడ మాత్రం ఇక్కడ ఉంది, మిగతా అంతా కూలిపోయింది. ఇగో గ్రామ పంచాయతీ యొక్క పహారీ గోడ ఇది. చింతల్టానా యొక్క గురుజు ఇది. కూలినటువంటి దృశ్యం అయితే కనబడుతుంది. చింతల్టానా గురుజు. ఎకరం భూమిలో ఇల్లు ఇదే కదా? ఎకరం అంతా కూడా అంత పెద్ద ఇల్లు. ఎకరం జాగలో అతిపెద్ద ఇల్లు ఇక్కడ ఉండేది. ఈ గురుజు దగ్గరనే ఉండేది. ఇది మొత్తం కూడా కూలిపోయినటువంటి పరిస్థితి. శకలాలు కూడా ఇక్కడ మనకు కనబడుతున్నాయి. ఇదిగో మరుభూమిని తలపిస్తున్నటువంటి దృశ్యాలు. ఎకరం జాగాలో ఉన్నటువంటి ఇల్లు అన్నమాట. పెద్ద ఇల్లు. పోచమ్మ గుడి.